ఈ సహోదరి పేరు చంద్రకళ గారండి. రాజమండ్రి నుండి కుటుంబ ఆశీర్వాద కూడికకి వస్తున్నారు. ఈ సహోదరికి యేసయ్య చేసిన అద్భుతం ఏంటి అనంటే, ఈ సహోదరి నడుములో భయంకరమైన నొప్పితో బాధపడుతున్నారండి. అయితే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆపరేషన్ పడుతుంది అన్నారంట. అయితే శుక్రవారం మమ్మీ దగ్గరికి వచ్చి చెప్పారంటండి. మమ్మీ గారు ఒకే మాట అన్నారంట, నీకు ఆపరేషన్ పడదమ్మా, దేవుడు స్వస్థపరుస్తున్నాడని చెప్పారంట. ఆ మాట పట్టుకుని సహోదరి ఇంటికి వెళ్ళారండి. మరలా డాక్టర్ని సెకండ్ టైం విజిట్ చేసినప్పుడు డాక్టర్ చెప్పింది ఏంటంటే, నీకు ఆపరేషన్ ఇంకా అక్కర్లేదమ్మా, అంత బాగానే ఉంది అని చెప్పారంటండి. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహింపరుద్దాం. అలానే వీళ్ళ హస్బెండ్ ఐ ఆపరేషన్ చేయించుకున్నారంటండి. చాలా కాంప్లికేటెడ్, కానీ మమ్మీ గారు చేసిన ప్రార్థన బట్టి ఆపరేషన్ సక్సెస్ఫుల్గా జరగడానికి దేవుడు నాకు కృపనిచ్చాడు అని సాక్ష్యం చెప్తున్నారు. అంత మాత్రమే కాదు, ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొంటున్న దగ్గర నుంచి నేను నా కుటుంబం ప్రతిరోజు మేలులు దేవుని యొద్ద నుండి పొందుకుంటున్నామని సాక్ష్యం చెప్తున్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ సహోదరి పేరు గ్లోరీ గారండి. రాజమండ్రి నుండి మన కుటుంబ ఆశీర్వాద కూడికకి వస్తున్నారు. ఈ సహోదరికి గడిచిన నెలలో భయంకరమైన ఆయాసము, గుండెల్లో నొప్పి, 80% గుండె కొట్టుకుంటుందని చెప్పారు. ఐసీయూలో అడ్మిట్ చేశారు. అయినా కూడా స్వస్థత రాలేదు. భయంకరమైన ఆయాసంతో, లంగ్స్లో ప్రాబ్లంతో బాధపడుతున్నారు. అయితే ఈ సహోదరి 4 రోజులు కూడికలు జరిగాయి కదండి, ఆ కూడికల్లో పాల్గొన్నారు. అంత మాత్రమే కాకుండా కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనట ద్వారా ఇక్కడ చేయబడుతున్న ప్రార్థనలు, మమ్మీ గారి ద్వారా దేవుడు చేస్తున్న అద్భుతాలు, కార్యాలన్నిటిని బట్టి విశ్వాసం ఉంచారు. తర్వాత ప్రార్థనలో ఏకీభవించారు. దేవుడు ప్రార్థన ఆలకించేవాడు. అద్భుతంగా దేవుడు స్వస్థపరిచాడు. ఇప్పుడు నాకు ఎటువంటి ఆయాసం లేదు, గుండెలో దడలేదని సాక్ష్యం చెప్తున్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈ సహోదరి పేరు అన్నమ్మ గారండి. రాజమండ్రి నుండి కుటుంబ ఆశీర్వాద కూడికకు వస్తున్నారు. ఈ సహోదరికి గడిచిన వారంలో భయంకరమైన గుండెల్లో నొప్పి, తట్టుకోలేనంత నొప్పితో బాధపడుతున్నారండి. ఆ సమయంలో ఇక్కడ ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో మమ్మీ గారు ప్రేయర్ చేసి ఇచ్చిన ప్రేయర్ ఆయిల్ అప్లై చేసుకుని ప్రేయర్ చేసుకున్నారంట. యేసయ్య నన్ను స్వస్థపరిచి నేను సాక్ష్యం చెప్పుకుంటాను అని మొక్కుబడి చేసుకున్నారంట. వెంటనే ఆ గుండెల్లో ఉన్న నొప్పి, ఆ దడ వెంటనే నాకు తగ్గింది, నాకు స్వస్థత వచ్చిందని సాక్ష్యం చెప్తున్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ సహోదరి పేరు లూదియా గారు. రాజమండ్రి నుండి ప్రతి శుక్రవారం జరుగుతున్న కుటుంబ ఆశీర్వాద కూడికకి వస్తున్నారు. ఈ సహోదరి జీవితంలో యేసయ్య చేసిన అద్భుతం ఏంటంటే, ఈ సహోదరికి ఒక బాబు, అలానే వాళ్ళ చెల్లికి ఒక బాబు, ఒక పాప. అయితే ఈ 3 బిడ్డలు మానకుండా కుటుంబ ఆశీర్వాద కూడికకి తీసుకుని వస్తారు. యూత్ మీటింగ్ కూడా తీసుకుని వస్తారు. ప్రతి శనివారం జరిగే యూత్ మీటింగ్కి, అలానే శుక్రవారం కూడా 2 మీటింగ్స్కి మానకుండా వచ్చేస్తారు. దేవుడు అన్యాయస్తుడు కాదు కదండి. వీరు అలా మొక్కుబడి చేసుకుని క్రమంగా వస్తున్నారు. దేవుడు వీరి కుటుంబంలో మేలు వెంబడి మేలు జరిగిస్తూనే ఉన్నాడు. ఈ సహోదరి, ఈ కుమారుడు మొన్న బీటెక్ చదవాలని ఆశపడినప్పుడు ఈ సహోదరి కుటుంబ ఆశీర్వాద కూడికకు వచ్చి, అలానే యవనస్తుల కూడికలో వచ్చి ప్రార్థన చేయించుకున్నారు. దేవుడు అద్భుతంగా ఈ కుమారుడు ఎంసెట్లో క్వాలిఫై అవ్వడం మాత్రమే కాదండి, నన్నయ్య యూనివర్సిటీలో బాబుకి సీట్ రావడానికి దేవుడు సహాయం చేశారు. గట్టిగా చప్పట్లు కొడుతూ. ఈ బాబుకి మాత్రమే కాదండి, వీళ్ళ చెల్లి గారి యొక్క పాపకి, బాబుకి, మొత్తం 3కి నన్నయ్య యూనివర్సిటీలో సీట్ వచ్చిందంటండి. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహింపరుస్తాం. దేవునికి మనం సమయం ఇచ్చినప్పుడు దేవుడు అన్యాయస్తుడు కాదండి. ఖచ్చితంగా మీరు ఎంత సమయాన్ని అయితే దేవుని సన్నిధిలో వెచ్చిస్తున్నారో వాటన్నిటికీ దేవుడు రిటర్న్లో మిమ్మల్ని ఆశీర్వదించడానికి మొదలు పెడతాడు, దీవించడానికి మొదలు పెడతాడు. ఈ కుటుంబమే దానికి సజీవ సాక్షి. ఒక బుక్కే పెట్టుకున్నారంటండి సాక్ష్యాలకి. అన్ని మేలులు దేవుడు జరిగిస్తూనే ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్.